హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఇంతకు ముందు ఏవైతే ఫంక్షన్స్ ఫార్ములాస్ ఇవన్నీ పర్ఫామ్ చేసామో ఈ డేటా సెట్ మీద కూడా అవి పర్ఫామ్ చేసి చూద్దాం. సో ఆ డిఫరెన్స్ మీకే కనపడుతుంది. ఈ డేటా సెట్ కొత్తగా వేరే ఒక డేటా సెట్ తీసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ మనం ఇంతకు ముందు ఫైల్ ఎలా మనం తీసుకోవాలో చూసాం కదా. ఇప్పుడు నేను బ్యాంక్ లోన్ అనే ఈ డేటా సెట్ ని తీసుకుంటున్నాను. సో బ్యాంక్ లోన్ ఈ బ్యాంక్ లోన్ లో మనకి చాలా వేరియబుల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ కాలమ్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 అప్రాక్సిమేట్లీ 13 అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ 13 అయితే ఉన్నాయి. సో వీటిని మనకి కనపడేలాగా చూద్దాం. సో ఎప్పుడైతే మనం ఇక్కడ క్లిక్ చేస్తామో, ఎలా అంటే ఇప్పుడు మనం ఒక్కొక్క దాన్ని ఇలా డ్రాగ్ చేసుకుంటూ కొద్దిగా టైం కన్జ్యూమింగ్ కదా. దాన్ని అలా కాకుండా డైరెక్ట్ గా మనం ఎప్పుడైతే ఇక్కడ క్లిక్ చేస్తామో ఆటోమేటిక్ గా ఒక్కటి చేస్తే సరిపోతుంది. అన్ని ఫిట్ అయిపోయాయి. ఈ కాలమ్స్ లో మనం చూసుకోవడానికి అనుకువగా అన్ని కూడా ఇవైతే సెట్ అయిపోయినాయి. సో దీని తర్వాత మనం ఈ కాలమ్ ని బోల్డ్ చేద్దాం, అప్పుడు హైలైట్ అవుతుంది కాలమ్ నేమ్స్. దాని తర్వాత ఇప్పుడు ఒక్కొక్క కాలం ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్లీ డేటా అనాలిసిస్ లో మనం డేటాని అండర్స్టాండ్ చేసుకోవాలి కదా. ఒక్కొక్క కాలం ఒక్కో విధంగా ఉంటుంది. సో ఒక్కొక్క కాలం ఏం చెప్తుందో చూద్దాం. ఫస్ట్లీ లోన్ ఐడి. ఈ లోన్ ఐడి అనేది ఒక యునిక్ కాలం. ఎందుకంటే రిపీట్ అయిన నెంబర్ కానీ రిపీట్ అయినది ఏదైనా సరే మళ్ళీ రిపీట్ అవ్వదు. ప్రతి ఒక్కరికి పేరున్నట్టు సో ఈ లోన్ ఐడి కూడా యూనిక్ గా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిక్ ఐడి ఉంటుంది. దీని ద్వారానే మనం ఆ పర్సన్ కానీ లేకపోతే ఏదైనా సరే మనం గుర్తుపడతాం. సో అందుకే ఇది యూనిక్ గా ఉంటుంది. దాని తర్వాత జెండర్. జెండర్ అనేది మేలా ఫిమేలా, మ్యారీడ్ మ్యారీడా అన్మ్యారీడా, ఎస్ ఆర్ నో తో రిప్రజెంట్ చేస్తాం. మ్యారీడ్ అయితే ఎస్, లేకపోతే నో. దాని తర్వాత డిపెండెన్స్. డిపెండెంట్స్ ఎవరైనా ఉన్నారా లేకపోతే లేరా, అసలు ఉంటే ఒకటా, ఒక్కళ్ళ, ఇద్దరా, ముగ్గురా, నలుగురా. 3+ అని ఉంది కదా, ముగ్గురు అంతకు మించి. సో 0 అంటే ఎవరు లేరని, అతను ఒక్కడే అని. సో ఈ విధంగా. దాని తర్వాత ఎడ్యుకేషన్, అతను గ్రాడ్యుయేట్ కాదా. దాని తర్వాత సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే బిజినెస్ టైప్ అనుకోండి. ఇక ఆ టైప్ లో సెల్ఫ్ ఎంప్లాయిడ్ కాకపోతే నార్మల్ గా అతను ఒక ఎంప్లాయ్, ఒకరి కింద పనిచేయడం ఆ టైప్ లో అనమాట. దాని తర్వాత అప్లికెంట్ ఇన్కమ్ వచ్చేసి మనకి 5849 ఈ ఐడి వచ్చింది కదా. సో అలాగే ప్రతి ఒక్క ఐడి కూడా ఒక్కొక్క ఇన్కమ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. దాని తర్వాత కో అప్లికెంట్ కి ఒక ఇన్కమ్. దాని తర్వాత లోన్ అమౌంట్. ఇది లోన్ అమౌంట్ రిక్వెస్టెడ్. సో లోన్ అమౌంట్ ఇంత రిక్వెస్ట్ చేస్తే, సో లోన్ అమౌంట్ టర్మ్ వచ్చేసరికి ఇది డేస్ లో ఉంటుంది. సో ఈ 360 ఈ 120 ఇవన్నీ కూడా డేస్ లో ఉన్నాయి. దాని తర్వాత క్రెడిట్ హిస్టరీ. క్రెడిట్ హిస్టరీ 1 అంటే గుడ్ అని, 0 అంటే బ్యాడ్ అని. అంటే 1 అంటే క్రెడిట్ హిస్టరీ ఇంతకు ముందు అంతా బాగానే కట్టాడు, బాగానే చేశాడు అని ఆ క్రెడిట్ హిస్టరీ మనకి గుడ్ బ్యాడ్. 1 అంటే గుడ్, 0 అంటే బ్యాడ్, సరిగ్గా చేయలేదని. దాని తర్వాత ప్రాపర్టీ ఏరియా. ప్రాపర్టీ ఎక్కడ ఉంది, అర్బన్ లో ఉందా, రూరల్ లో ఉందా, లేకపోతే సెమీ అర్బన్ లో ఉందా. సో ఈ విధంగా. దాని తర్వాత లోన్ స్టేటస్. వైఎన్ అంటే ఎస్, నో రిప్రజెంట్ చేస్తాయి. అంటే ఎస్ అంటే అప్రూవ్డ్ అని, నో అంటే నాట్ అప్రూవ్డ్ అని. ఈ విధంగా మనకి ఒక్కోటి ఒక్కో విధంగా ఉంటుంది ఈ వేరియబుల్స్ అన్ని కూడా. సో మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది డేటా సెట్ లో డూప్లికేట్ వాల్యూస్. ఏవైనా సరే డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయేమో. ఇందాక చెప్పాను కదా, ఇది ఒక్కటి ప్రతి ఒక్కటి కూడా యూనిక్ గా ఉంటుంది. సో ఒక్కసారి రిపీట్ అయింది ఇంకోసారి రిపీట్ అవ్వకూడదు. ఎందుకంటే అనాలిసిస్ మనకి తప్పు వస్తుంది. తప్పు వస్తుందని కాదు, మనకి కరెక్ట్ రిజల్ట్స్ రావు, యాక్యురేట్ గా రాదు. సో అందువలన మనం డూప్లికేట్ వాల్యూస్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్లీ క్లిక్ చేసి ఏదో ఒక ప్లేస్ లో, దాని తర్వాత డేటా పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూస్తే రిమూవ్ డూప్లికేట్స్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా డేటా టూల్స్ గ్రూప్ లో. దాని మీద క్లిక్ చేసాం. దాని తర్వాత అన్ని సెలెక్ట్ చేసాం. ఓకే, నో డూప్లికేట్ వాల్యూస్ ఫౌండ్. సో ఇక్కడ ఈ డేటా సెట్ లో మనకి ఏ విధమైన డూప్లికేట్ వాల్యూస్ అయితే లేవు. సో ఈ విధంగా ఉంది. దాని తర్వాత మనం బ్లాంక్ వాల్యూస్ చెక్ చేద్దాం. ఎక్కడైనా బ్లాంక్ వాల్యూస్ ఉన్నాయో. ఈక్వల్ టు కౌంట్ బ్లాంక్ ట్యాబ్, తర్వాత ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి 149 బ్లాంక్ వాల్యూస్ ఉన్నాయి. సో ఈ 149 బ్లాంక్ వాల్యూస్ మనం ఒక్కొక్క కాలంలో ఒక్కోలా ఉంటాయి. ఇక్కడ చూడండి 360. సో ఇక్కడ మిస్ అయింది, దాని తర్వాత ఇక్కడ మిస్ అయింది, దాని తర్వాత అగైన్ ఇక్కడ మిస్ అయింది. యావరేజ్ కానీ, ఈ మీన్ కానీ, మీడియన్ కానీ, మోడ్ కానీ, లేకపోతే రిమూవ్ చేయడం కానీ. సో ఎందుకంటే లేకపోతే మనకి అగైన్ అనాలిసిస్ చేసేటప్పుడు ఇబ్బంది అయింది. సో అందువల్ల ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని 360 ఇవంతా ఉంది కదా, ఒకసారి దీని యావరేజ్ చూస్తాను. దాన్ని బట్టి యావరేజ్ తో ఫిల్ చేస్తాను నేను. ఈక్వల్ టు మనకి ఇప్పుడు ర్యాండమ్ గా చెక్ చేసుకుంటే దీని యావరేజ్, నేను దీన్ని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా నాకు దీని యావరేజ్ అనేది కనబడిపోతుంది. సో ఇక్కడ చూసుకోండి, దీని యావరేజ్ వచ్చేసి 342.
సో నేను ఎక్కడైతే బ్లాంక్ వాల్యూస్ ఉన్నాయో, నాకు ఎక్కడైతే ఈ లోన్ అమౌంట్ టర్మ్ లో బ్లాంక్ వాల్యూస్ ఉన్నాయో దాన్ని నేను యావరేజ్ తో ఫిల్ చేస్తాను. సో లోన్ అమౌంట్ లో లేకపోతే లేకపోతే అప్లికెంట్ ఇన్కమ్ లో, క్యాప్ కో అప్లికెంట్ ఇన్కమ్ లో, వీటిలో ఫిల్ చేయొచ్చు అంటే అకార్డింగ్ టు ద డేటా మనం దాన్ని బట్టి ఫిల్ చేసుకోవాలి. అక్కడ యావరేజా లేకపోతే రోస్ ని రిమూవ్ చేసేయచ్చా లేకపోతే మోడా అనేది డేటా మీద ఆధారపడి ఉంటుంది. ప్రజెంట్ అయితే నేను దీనికి మాత్రం యావరేజ్ అనేది ఫిక్స్ చేస్తున్నాను. సో నేను బ్లాంక్ వాల్యూస్ లో యావరేజ్ ని ఫిల్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ యావరేజ్ కనిపెడదాం. దాని తర్వాత ఇక్కడ మనకి ఈ నల్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ బ్లాంక్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ బ్లాంక్ వాల్యూస్ మనం యావరేజ్ తో ఫిల్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి దీని యావరేజ్ కనిపెడదాం. ఈక్వల్ టు యావరేజ్. సో సెలెక్ట్ చేసాం, ఎంటర్. మనకి ఎంత వచ్చింది? యావరేజ్ వాల్యూ వచ్చేసి 342 వచ్చింది. సో ఇక్కడ ఏవైతే బ్లాంక్ వాల్యూస్ ఉన్నాయో వాటిలో మనమైతే ఈ 342 పెట్టాలి. సో ఈ విధంగా మనం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే ఇది ఉందో ఈ కాలం మొత్తం కూడా సెలెక్ట్ చేసుకున్నాం. అప్పుడు ఆటోమేటిక్గా బ్లాంక్ వాల్యూస్ కూడా వచ్చేస్తాయి. తర్వాత కంట్రోల్ హెచ్ నొక్కిన తర్వాత బ్లాంక్ స్పేస్, అక్కడ మనం ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు. దాని తర్వాత దాని యావరేజ్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూసినా కనబడుతుంది కదా, 342. సో 342. దాని తర్వాత రీప్లేస్ ఆల్ డన్, వి మేడ్ 14 రీప్లేస్మెంట్స్. సో ఎక్కడైతే మనకి బ్లాంక్ స్పేస్ ఉందో ఆటోమేటిక్గా నేనైతే యావరేజ్ తో ఫిల్ చేస్తాను. సో క్లోజ్. ఈ విధంగా మనం జీరో ఉన్న దగ్గరంతా మనం 342 అనే యావరేజ్ తో మనం అయితే ఫిల్ చేస్తాం. సో ఈ విధంగా మనం ఈ ఫంక్షన్ ని యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనకి ఇంకా లోన్ అమౌంట్ ఉంది కదా, ఈ లోన్ అమౌంట్ ని మనం అలానే ఇంకా దాని పక్కన ఇక్కడ చూసుకోండి, ఈ లోన్ అమౌంట్ దీన్ని కరెన్సీలోకి మార్చుతాం. అలానే కో అప్లికెంట్ ఇన్కమ్ ఇవన్నీ కూడా మనం కరెన్సీలోకి మార్చొచ్చు. ఎందుకంటే ఇవంతా మనీ కాబట్టి మనం అలా మార్చుకోవచ్చు. సో ఇప్పుడు మనం చూద్దాం అప్లికెంట్ ఇన్కమ్, అలానే లోన్ అమౌంట్, ఈ కో అప్లికెంట్ ఇన్కమ్ ఇవన్నీ కూడా మనం ఒకసారి కరెన్సీలోకి మార్చి చూద్దాం. ఇప్పుడు నేను ఈ కాలమ్స్ అయితే సెలెక్ట్ చేసుకుని ఇవన్నీ కూడా రైట్ క్లిక్ ఇచ్చి దాని తర్వాత ఫార్మాట్ సెల్స్, దాని తర్వాత కరెన్సీ, మనం ఇక్కడ మనం డెసిమల్ ప్లేసెస్ కూడా పెట్టుకోవచ్చు. దాని తర్వాత 2 డెసిమల్స్ ఉండాలా, 3 డెసిమల్స్ ఉండాలా, 4 డెసిమల్స్ ఉండాలా, ఆ విధంగా ఇక్కడ సింబల్స్ కూడా మనం చూస్ చేసుకోవచ్చు. ఇది ఇండియన్ కాబట్టి రూపీ సింబల్. సో ఆ విధంగా మనకి ఓకే. దాని తర్వాత ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు మనం ఇది కరెన్సీలోకి మార్చాం. ఇదంతా కూడా ఇప్పుడు మనం డేటాని ఒక విధంగా ఫార్మేట్ చేసాం ఈ ఈ విధంగా. దాని తర్వాత మనకి టెక్స్ట్ టు కాలమ్స్ అనేది ఉంటుంది, ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టు. కానీ ఇక్కడైతే మనకి యూజ్ అవ్వదు ఆ టెక్స్ట్ టు కాలమ్స్. ఒక కాలంలో లో ఉన్న డేటాని దాన్ని స్ప్లిట్ చేసి 2 కాలమ్స్ లోకి పెట్టేలాగా ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడైతే మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఒకవేళ ఉంటే అప్పుడు మనం యూజ్ చేయొచ్చు. దాని తర్వాత ఇంకా మళ్ళీ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ లోకి వచ్చేసరికి ఫస్ట్ యావరేజ్ చూద్దాం. సో మనం అప్లికెంట్ ఇన్కమ్ యావరేజ్ చూద్దాం. సో యావరేజ్ ఇంతకు ముందు మనం ఈ సెల్స్ ని ఏవైతే బ్లాంక్ సెల్స్ ఉన్నాయో అవి ఫిల్ చేయడానికి మనం యావరేజ్ అయితే కనిపెట్టాం కదా. సో సేమ్ అదే విధంగా ఈక్వల్ టు యావరేజ్, తర్వాత అప్లికెంట్ ఇన్కమ్ ని మనం చూద్దాం. చూస్తే మనకి 5403. సో ఈ విధంగా మనకి యావరేజ్ అనేది ఉంది అప్లికెంట్ ఇన్కమ్ కి. దాని తర్వాత కో అప్లికెంట్ ఇన్కమ్ ఈక్వల్ టు యావరేజ్, ఎంటర్. 1621. ఒక్కసారి ఇది చూడండి ఇక్కడ. సో ఇది పర్ఫెక్ట్ గానే ఉంది, ఇక్కడైతే ఏ బ్లాంక్ సెల్స్ లేవు. సో మొత్తం సెలెక్ట్ చేసుకున్నాం. సో నో ప్రాబ్లం. సో ఈ విధంగా మనం యావరేజ్ అయితే కనుక్కుంటాం. తర్వాత అప్లికెంట్ ఇన్కమ్ లో మినిమం ఎంత, మాక్సిమం ఎంత, అది కూడా చూద్దాం. మినిమం ఎంత, మాక్సిమం ఎంత అనేది కూడా మనం అప్లికెంట్ ఇన్కమ్ లో చూద్దాం. ఈక్వల్ టు మిన్, ఎంటర్. సో 150 ఈజ్ ద మినిమం అప్లికెంట్ ఇన్కమ్ లో. సో మాక్సిమం వచ్చేసరికి మనకి ఈక్వల్ టు మ్యాక్స్, ట్యాబ్, సెలక్షన్, ఎంటర్. సో మాక్సిమం వచ్చేసరికి 81,000, మినిమం వచ్చేసరికి 150. సేమ్ అలానే మనం కో అప్లికెంట్ ఇన్కమ్ కూడా చూడొచ్చు. సో ఈ విధంగా మనం మినిమం మాక్సిమం ఈ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ లో మనం చూడొచ్చు. దాని తర్వాత స్టాండర్డ్ డీవియేషన్. సో
ఎంతవరకు డీవియేట్ అయింది అనేది మనం ఇంతకుముందు డేటా సెట్ లో డిస్కస్ చేసుకున్నాం కదా, వాట్ ఈ స్టాండర్డ్ డీవియేషన్. సో ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది ఒకసారి మనం కోప్లికెంట్ ఇన్కమ్ కి ఒకసారి నార్మల్ గా ఇంతకుముందు దీనికి మినిమం మాక్సిమం యావరేజ్ ఇవన్నీ చూసాం కదా, దీనికి మనం స్టాండర్డ్ డీవియేషన్ ఒకసారి చూద్దాం. ఈ కోప్లికెంట్ ఇన్కమ్ కి స్టాండర్డ్ డీవియేషన్ ఎంత ఉందనేది ఎస్టిడి ఈవి డాట్ టి. టీ ఎందుకంటే చెప్పాను కదా నిన్న, పాపులేషన్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టు. అంటే సో 2923 అంటే మనకి చాలా ఎక్కువగానే వేరియేషన్ అనేది ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి కోఆప్లికెంట్ ఇన్కమ్ లో 0 ఉంది, అలానే 8000 ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే వేరియేషన్ మీన్ కి ఒక్కొక్క డేటా పాయింట్ వచ్చి చాలా దూరం ఉంది. ఇక్కడ మీన్ ఉంటే చాలా దూరం లెఫ్ట్ అయినా రైట్ అయినా సరే మనకి డేటా పాయింట్స్ అనేవి బాగా స్ప్రెడ్ అయిపోయి ఉంది. సో ఈ విధంగా మనం స్టాండర్డ్ డీవియేషన్ ఇస్తే మనకి తెలుస్తుంది. సో ఏదైతే పాయింట్స్ ఎలా ఉన్నాయి అనేది మనకైతే తెలుస్తుంది. ఇది స్టాండర్డ్ డీవియేషన్. దీని తర్వాత మనకి డేటాని అనలైజ్ చేయడానికి మనకి సింపుల్ ఆప్షన్ కూడా ఉంది కదా, అనలైజ్ డేటా అనే ఆప్షన్ మనకి హోమ్ ట్యాబ్ లో ఉంటుంది. అది ఒకసారి దాన్ని కూడా తీసి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళాం, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత అనలైజ్ డేటా. సో ఆటోమేటికల్లీ ఇది సెలెక్ట్ చేసేసుకుంది. దాని తర్వాత ఇది మనకి కొన్ని చార్ట్స్ అయితే ఇచ్చింది. ఒకసారి దాన్ని ఇన్సర్ట్ చేసి చూద్దాం. సో ఇది పైవట్ టేబుల్. పైవట్ టేబుల్ మనకి ఏమి ఇచ్చింది ఇక్కడ చూడండి, ప్రాపర్టీ ఏరియా, లోన్ స్టేటస్. సో ఇక్కడ చూసుకుంటే మనకి సెమీ అర్బన్ లో ఎంత ఇన్కమ్ జనరేట్ అయింది, అలానే ఇప్పుడు ఎస్ ఎంత అప్రూవ్ అయింది, దాని తర్వాత నాట్ అప్రూవ్డ్ ఎంత అప్రూవ్ కాలేదు, తర్వాత అర్బన్ లో ఎంత అప్రూవ్డ్ అయింది, ఎంత అప్రూవ్ కాలేదు, అప్రూవ్డ్ నాట్ అప్రూవ్డ్ కలిపి మనకి ఇక్కడ గ్రాంట్ టోటల్ వచ్చింది. ఇంతకు ముందులాగా మనం సమ్ ఫంక్షన్ ఇవన్నీ ఫంక్షన్స్ యూజ్ చేయకుండా పైవట్ టేబుల్స్ వల్ల ఇదే బెనిఫిట్. మనం ఇవన్నీ మనం సమ్ చేయాల్సిన అవసరం లేదు, అదే సమరైజ్ చేసి మనకైతే ఇచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఈ సెమీ అర్బన్, అర్బన్, రూరల్ అన్నీ కలిపి ఎంత అప్రూవ్ అయింది, ఎంత మనీ అప్రూవ్ అయింది, ఎంత అప్రూవ్ కాలేదు, సో టోటల్ వచ్చేసి ఎంత అయింది ఈ గ్రాంట్ టోటల్. ఈ విధంగా మనకి పైవట్ టేబుల్ అనేది ఉపయోగపడుతుంది. దాని తర్వాత అనదర్ చార్ట్ వచ్చింది ఈ ఎనలైజ్ డేటాలో. చూద్దాం, కోఅప్లికెంట్ ఇన్కమ్ బై ఎడ్యుకేషన్ అండ్ ప్రాపర్టీ ఏరియా. సో ఇక్కడ చూసుకుంటే మనకి మనం కర్సర్ అక్కడ పెడితే మనకు తెలుస్తుంది వాళ్ళు రూరల్ దగ్గర నుండి అలానే గ్రాడ్యుయేట్ అయ్యారు. సో తర్వాత మనీ వచ్చేసి 2,38,820 రూపీస్ అని. సో ఈ విధంగా మనకి గ్రాడ్యుయేట్సా నాన్ గ్రాడ్యుయేట్సా, సో ఈ విధంగా మనకి బార్ చార్ట్, దీన్ని బార్ చార్ట్ అంటాం కదా. సో రూరల్ నుండి ఎంతమంది, సెమీ అర్బన్ నుండి ఎంతమంది, అర్బన్ నుండి ఎంత. సో ప్రతి ఒక్కటి కూడా మనకి ఈ మనీ, సో రూరల్ నుండి ఎంత మనీ, లేకపోతే సెమీ అర్బన్ నుండి ఎంత మనీ, అర్బన్ నుండి ఎంత మనీ. సో ఈ విధంగా మనం ఈ చార్ట్ లో చూడొచ్చు. దాని తర్వాత అనదర్ చార్ట్ వచ్చింది, ఇది వచ్చేసరికి ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేట్ అకౌంట్స్ ఫర్ ద మెజారిటీ ఆఫ్ ది అప్లికెంట్ ఇన్కమ్. సో అప్లికెంట్ ఇన్కమ్ లో మోస్ట్లీ గ్రాడ్యుయేట్స్ ఉన్నారని అర్థం. ఇదేమో ఇప్పుడు కర్సర్ని ఇక్కడ ప్లేస్ చేస్తే టోటల్ పాయింట్ గ్రాడ్యుయేట్, సో 85% గ్రాడ్యుయేట్స్. సో ఇక్కడ చూసుకుంటే గ్రాడ్యుయేట్ కాని వాళ్ళు 15%, అంతే టోటల్ 100% లో. ఈ విధంగా మనకి చార్ట్ అయితే ఉపయోగపడుతుంది. సో ఇక్కడ కూడా చూడొచ్చు మనం ఈ పైవట్ టేబుల్ లో గ్రాడ్యుయేట్ ఎంత అప్లికెంట్ ఇన్కమ్ సంపాదిస్తున్నారు, ఎంత ఇన్కమ్, తర్వాత గ్రాడ్యుయేట్ కాని వాళ్ళు ఎంత, గ్రాంటెడ్ ఎంత, ఈ విధంగా ఫ్రీక్వెన్సీ ఆఫ్ లోన్ అమౌంట్ టర్మ్. సో ఇది మనకి పెద్దగా ఉపయోగపడదు. సో ఏవైతే చార్ట్స్ ఉపయోగపడతాయో ఒకసారి మనం కావాలంటే తీసుకోవచ్చు. సో లేకపోతే మనకి సొంతంగా చార్ట్స్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి అనలైజ్ డేటా అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. దాని తర్వాత మనకి కండిషనల్ అనాలిసిస్. సో క్లియర్ చేద్దాం. ఇప్పుడు మనం కండిషనల్ అనాలిసిస్ చూద్దాం. సో ఫస్ట్లీ ఏం చేద్దామంటే ఒక కొత్త కాలం క్రియేట్ చేద్దాం. ఎలా అంటే ఇన్కమ్ కేటగిరీ ద్వారా ఒకవేళ వాళ్ళకి ఇన్కమ్ ఎలా ఉంటే వాళ్ళని ఇప్పుడు హైయా, లోవా, మీడియమా, సో ఈ విధంగా మనం కేటగరైజ్ చేసి మనం చూద్దాం. ఇది కండిషనల్ స్టేట్మెంట్స్ యూజ్ చేసుకుని ఈ ఇఫ్ స్టేట్మెంట్, కౌంట్ ఇఫ్, ఇంకా ఉన్నాయి కదా యావరేజ్ ఇఫ్, ఇవన్నీ మనం కండిషనల్ స్టేట్మెంట్స్ ఇప్పుడైతే చేసి చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు మనం ఈ ఇఫ్ కండిషన్ యూజ్ చేసి మనమైతే ఇది కనిపెడదాం. కొత్త కాలం ఒకటి మనం కొత్తగా జనరేట్ చేసుకుని దానికి ఇన్కమ్ కేటగిరీ అని నేమ్ ఇచ్చి, సో ఆ ఇన్కమ్ లోనా, మీడియమా, లేకపోతే హైయా అనేది మనం ఇద్దాం. సో ఫస్ట్లీ నేను కొత్త కాలం క్రియేట్ చేస్తాను, అది ఇన్కమ్ కేటగిరీ. ఇన్కమ్ కేటగిరీ. దాని తర్వాత ఇక్కడ ఫంక్షన్ ఇఫ్ లాజికల్ టెస్ట్ వచ్చేసరికి మనం అప్లికెంట్ ఇన్కమ్ గురించి చూస్తాం కదా, G2ని రెఫరెన్స్ తీసుకుని గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5,000 అయితే నాకు ఇన్వర్టెడ్ కామర్స్ లో హై, కమా, లేకపోతే అగైన్ ఇఫ్ నెస్టెడ్.
సో ట్యాబ్, దాని తర్వాత అగైన్ G2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3000, దెన్ నాకు మీడియం ఆర్ఎల్స్ మీడియం ఆర్ఎల్స్ నాకు లో కావాలి. ఎంటర్. ఎస్. సో హై వచ్చింది. సో 5000 ప్లస్ ఉంది కదా, ఇక్కడ చూడండి మీడియం వచ్చింది. ఇది 3 to 5 మధ్యలో ఉంది కాబట్టి 4500. సో మీడియం. సో 3000 కన్నా తక్కువ ఉంది కాబట్టి లో. సో ఈ విధంగా మనకి ఫిల్ చేసేసుకోవచ్చు. ఇలా మనం డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ డబుల్ క్లిక్ ఇస్తే ఇక్కడ ఈ ప్లస్ సింబల్ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి వేరేలా ఉంది, ఇక్కడ వేరేలా ఉంది కదా. సో ఒకసారి సో డబుల్ క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా అదైతే ఫుల్గా ఫిల్ అయిపోతుంది. సో ఈ విధంగా ఉంటుంది. దాని తర్వాత మనకి కౌంటింగ్ ఫంక్షన్ యూజ్ చేద్దాం. కౌంటింగ్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తామంటే, సో నెంబర్ ఆఫ్ అప్రూవ్డ్ లోన్స్ ఎంత అయితే అయినాయి అనేది ఒకసారి చూద్దాం. సో దానికోసం మనకి ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ యూజ్ చేసి దాని తర్వాత మనం లోన్ ఎంతమందికి అప్రూవ్ అయింది అనేది చూద్దాం. సెలెక్ట్ చేసిన తర్వాత కమ వై, క్యాపిటల్ వై, ఎంటర్. సో 422 మందికి అంటే 422 మెంబర్స్కి లోన్ అయితే అప్రూవ్ అయింది. దాని తర్వాత మనం యావరేజ్ ఫంక్షన్ యూజ్ చేద్దాం. ఇది దేనికంటే యావరేజ్ ఇఫ్, ఈ యావరేజ్ ఫంక్షన్ సో అప్రూవ్డ్ లోన్ యొక్క యావరేజ్ లోన్ అమౌంట్ ఎంతో చూడడానికి. సో ఆ విధంగా మనం చూద్దాం. ఈ యావరేజ్ ఈ ఫంక్షన్ లో ఫస్ట్ మనం తీసుకునేది అగైన్ సో లోన్ స్టేటస్ సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కమా, దాని తర్వాత అగైన్ వై, క్యాప్ వై, దాని తర్వాత కమా, ఇది మొత్తం సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ఎంటర్. ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి 341.09 అనేది మనకైతే యావరేజ్ వచ్చింది. దేనిది? సో యావరేజ్ లోన్ అమౌంట్ ఫర్ అప్రూవ్డ్ లోన్స్. అలానే కావాలంటే మనం నాట్ అప్రూవ్డ్ లోన్స్ కూడా చూసుకోవచ్చు. ఈ వై ప్లేస్ లో ఎన్ రిప్లేస్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి నాట్ అప్రూవ్డ్ లోన్స్ యొక్క యావరేజ్ ఎంతో కూడా మనకి తెలుస్తుంది ఈ విధంగా. దాని తర్వాత అగైన్ సమ్మిఫ్. సమ్మిఫ్ ఏం చేస్తుంది? సమ్మిఫ్ తో మనం ఏం చేయొచ్చు అంటే ఇన్కమ్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అప్లికెంట్స్. సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ అప్లికెంట్స్ ఇక్కడ ఉన్న చూసా ఎస్ఎన్ చూసావా, వాళ్ళందరూ సెల్ఫ్ ఎంప్లాయిడ్. సో వాళ్ళ యొక్క ఇన్కమ్, టోటల్ ఇన్కమ్ మనం చూడొచ్చు ఈ ఈక్వల్ టు సమ్మిఫ్ యూజ్ చేసి. సమ్మిఫ్, దాని తర్వాత F22 ఇక మనం సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కామా, దాని తర్వాత ఎస్ ఎస్ కామా, మనకి అప్లికెంట్స్ టోటల్ ఇన్కమ్ కదా, ఇన్కమ్ మనకి ఎక్కడ వస్తుంది? ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసి ఎంటర్. సో ఇక్కడ మనకి కనపడుతుంది కదా 6,05,227. సో ఇది సమ్ ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్. కౌంట్ ఇఫ్ యూజ్ చేస్తాం. ఇక్కడ కౌంట్ ఇఫ్ యూజ్ చేస్తే మనకి M2 to M16